సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు పార్ట్ 2 అనమాట క్యాన్వా యాప్ది. సో ఆ వీడియో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే ఈ యొక్క క్యాన్వా యాప్ అనేది మనము ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా నేను పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే నా ఛానల్లో కూడా ఉందన్నమాట, వెళ్ళి చూసుకోవచ్చు. సో ఈ యొక్క పార్ట్ 2లో నేను ఏం చెప్పబోతున్నానంటే, బేసికల్గా మనము ఈ యొక్క క్యాన్వా యాప్లో ఒకటి టెంప్లెట్స్ మీదనే కాకుండా మనము అంటే క్రియేట్ ఎలా చేసుకోవాలి, ఒక పోస్టరే కావచ్చు, వైట్ బోర్డే కావచ్చు, థంబ్నెయిలే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఫుల్లీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో వీడియో ఇంకా స్టార్ట్ చేసేది. సో ఇక్కడైతే మెయిన్గా ఇక్కడ సెర్చ్లో నేను ఇక్కడైతే చాలా అయితే ఉన్నాయన్నమాట. వైట్ బోర్డు, A4 సైజ్ డాక్యుమెంట్, పోస్టర్, ఫ్లయర్స్, ఈ విధంగా అయితే చాలా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ బోర్డ్ని అయితే తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను. సో వైట్ బోర్డ్లో మనకి ఇలాంటి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో వైట్ బోర్డ్లో బేసికల్గా మనము ఒక కంటెంట్ అనేది తయారు చేసుకోవాలన్నా, మైండ్ మ్యాప్ తయారు చేసుకోవాలన్నా మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ కూడా ఉంటుంది, కలర్స్ కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బేసికల్గా ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనము ప్లానర్ డిజైన్ చేస్తున్నామా, లేదా స్కూల్ కోసం డిజైన్ చేస్తున్నామా, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే మెయింటైన్ అయితే అక్కడ చేయవలసి ఉంటుంది. సో దాని నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ మ్యాప్. సో ఈ విధంగా కూడా మనం అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ యొక్క యాప్లో అండ్ ఇప్పుడు వచ్చేసి బేసికల్గా కొన్ని ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఎలిమెంట్స్లో మనకి ఫ్లవర్, సన్, బార్డర్ ఇలాంటి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ స్టిక్కీ నోట్స్ ఉంటాయి. స్టిక్కీ నోట్స్ అండ్ లైన్స్, ఇంకా షేప్స్ అనమాట. సో ఇవైతే మనము ఒక కస్టమ్ థంబ్నెయిల్ కావచ్చు, పోస్టర్ కావచ్చు, ఏదైనా డిజైన్ చేసుకునే ఫామ్లో అయితే మనం ఇవి ఒక షేప్స్ అయినా లైన్స్ అయినా మనము యూజ్ అయితే చేసుకోవచ్చు. సో 100% ఇవైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వైట్ బోర్డ్లో గ్రాఫిక్స్ అయితే యూజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇలాంటి గ్రాఫిక్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి గ్రాఫిక్స్ అండ్ తర్వాత గిఫ్ట్లో మనకి స్టిక్కర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి, ఆడియో కూడా కొన్ని ప్రో ఆడియో అయితే ఉంటుంది. దీంట్లో మనం ప్రీమియం వర్జన్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ చార్ట్స్ అనమాట, టేబుల్స్, ఫ్రేమ్స్ ఉంటాయి, గ్రిడ్స్ ఉంటాయి. సో ఈ విధంగా అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కలెక్షన్స్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఒక మనిషి మాట్లాడాలంటే కూడా మనం దీంట్లో ఒక యానిమేషన్ టైప్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఎలిమెంట్స్ రూపంలో అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇవైతే ఈ విధంగా ఎలిమెంట్స్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ అయితే అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి గ్యాలరీలో చూసుకున్నాం. గ్యాలరీ అంటే నా ఒక స్టోరేజ్, ఫోన్లో ఉన్న స్టోరేజ్, ఫొటోస్, ఇవన్నీ ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్ దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ వీడియోస్ కూడా ఇక్కడ షో చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్స్ అనమాట. సో అప్లోడ్స్ ఇన్ ద సెన్స్ నేను రీసెంట్గా నేను యూజ్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు అవి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్లోకి వెళ్తే మనకి చాలా మాటకైతే మనకి హెడ్డింగ్ ఉంటుంది, సబ్ హెడ్డింగ్ అండ్ లిటిల్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, టెక్స్ట్ అండ్ ఫండ్స్. వీటిని అయితే యూజ్ చేసుకొని సేమ్ అదే ఫండ్స్ మీద అయితే మనము ఒక వర్డ్స్ అనేది డిస్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చార్ట్స్లో ఇవన్నీ ఆల్రెడీ కూడా చెప్పేయడం జరిగింది. నెక్స్ట్ మోడ్లో అయితే మనకి దీంట్లో బేసికల్గా పాపులర్ అనమాట. సో పాపులర్, ఈ ఒక పాపులర్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఈ యొక్క క్యూఆర్ కోడ్లో మనం ఒక లొకేషన్ పెట్టిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే మనమైతే డైరెక్ట్ లొకేషన్కి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. అంటే మనము ఈ యొక్క ఫెసిలిటీ కూడా మనము దాంతో డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఓవరాల్గా అయితే కొన్ని కంపెనీస్ అవి క్యాన్వాని రిఫర్ చేస్తాయి అండ్ ప్రమోట్ అయితే చేస్తాయి అనమాట ఓవరాల్గా. సో ఇక్కడ నేను కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపెట్టాలంటే ఒక చార్ట్ అయితే తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ అనుకోండి. అండ్ ఇక్కడ నేను ఈజీగా సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సిరీస్ 1, 2, 3 కూడా ఉంది అండ్ ఐటమ్స్ కూడా ఇక్కడ కింద చూస్తున్నాను మీరు. సో ఇక్కడ నాకు నచ్చినటువంటి అడ్జస్ట్మెంట్స్ అయితే నేను ఇక్కడ ఈజీగా చేసుకుంటున్నాను.
సో దాని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి పెరిగింది చూసారు ఇక్కడ. సో ఈ విధంగా అయితే గ్రాఫ్ని అయితే మనము మన ఓన్గా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కూడా డీప్గా వెళ్ళిపోతున్నాను. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్లీ ఈ యొక్క యాప్ ద్వారా కూడా మనము ఒక ప్యాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఒక నెక్స్ట్ వీడియో కూడా చేయబోతున్నాను. ఈ వీక్ కాకుండా ఒక 2 వీక్స్ తర్వాత చేస్తాను దాని గురించి. సో ఇంకా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ సో ప్లస్ బటన్ వచ్చింది వెంటనే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ స్టోరీ, యువర్ స్టోరీ, పోస్టర్. సో పోస్టర్ అయితే క్లిక్ చేసుకుందాం. సో పోస్టర్ ఎలా డిజైన్ చేయాలో చూసుకుందాం. సో పోస్టర్ అయితే ఐ థింక్ 9:16 రేషియోలో ఉంటుంది. సో కొన్ని రిజల్ట్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది. స్పోర్ట్స్, బర్త్డే, కాలేజ్, స్కూలు, బుక్, లిస్ట్, ఈ విధంగా అయితే కొన్ని మెన్యూ, మ్యూజిక్, గ్రీన్, ఈ విధంగా చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఒక ఆప్షన్స్ ఏంటంటే మనము పర్టికులర్ కంటెంట్ని ఏ విధంగా ఈ యొక్క కేటగిరీ నుంచి తీసుకోవచ్చు అనేసి కొంచెం కంటెంట్ అనమాట. సో ఇవి ఈజీ వే ప్రమోట్ అయితే చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇవి వచ్చేసి కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని పోస్టర్స్. సో దీంట్లో బేసికల్గా నేను ఇప్పుడు 1 టచ్లో జస్ట్ ఒక క్లిక్తోనే ఏ విధంగా ఈ యొక్క పోస్టర్ అనేది డిజైన్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూడండి. సో జస్ట్ నేను నా ఒక గ్యాలరీ నుంచి ఒక ఫోటో పికప్ చేసుకున్నాను, అది అప్లోడ్ అవ్వబోతుంది. అండ్ అప్లోడ్ అయితే అయిపోయింది అనమాట. సో ఓవరాల్గా సో ఇక్కడ చూసారు కదా, జస్ట్ 1 క్లిక్ తోటే ఫోటో అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ని నేను చేంజ్ చేసుకున్నాను. పోస్టర్ దగ్గర ఇంటర్వ్యూ అని పెట్టాను, సారీ పోడ్కాస్ట్ దగ్గర. సో పోడ్కాస్ట్ అని ఒకటే, ఇంటర్వ్యూ అని ఒకటే. అండ్ పేరు దగ్గర నా పేరు పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అక్కడ కింద ఈ యొక్క ఫెంట్ని కూడా చేంజ్ చేయబోతున్నాను. టెక్స్ట్ని చేంజ్ చేసి ఫెంట్ని కూడా చేంజ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఫండ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి చాలా అంటే చాలా ఫండ్స్ ఉంటాయి. లేదా మనకి ఇష్టం ఉన్నట్టు మనకు తెలిసినటువంటి ఫండ్స్ని కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసి చూస్ అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. చాలా స్టైల్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ కూడా, టెక్స్ట్ అయినా సరే, ఏ థింగ్ అయినా సరే. సో నెక్స్ట్ సో A to Z వాళ్ళకైతే చాలా అంటే చాలా ఫ్రెండ్స్ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెంట్ అనమాట, యూజ్ చేసింది ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కలర్ అనమాట. కలర్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన కలర్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ, ఇంకా ఎఫెక్ట్లోకి వెళ్దాం. ఎఫెక్ట్లో మీకు షాడో ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, హాలో ఉంటుంది, స్ప్లైస్, ఎకో, గ్లిచ్, నియాన్, ఇంకా బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే ఓవరాల్గా అయితే ఫ్రెండ్స్ అయితే మనం ప్లేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు బేసికల్గా ఓవర్ చెప్పారు. అండ్ ఇక్కడ మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు పొజిషన్ని. సో ఇక్కడ మనం లాక్ కూడా వేసుకోవచ్చు అనమాట ఒక టెక్స్ట్ని, ఎందుకంటే అది ఊకే ఇటు అటు పోతుంది కాబట్టి. నెక్స్ట్ యానిమేట్ అనమాట. యానిమేట్ ఇన్ ద సెన్స్ మనం ఒక వీడియోని ప్రజెంట్ చేస్తున్నామంటే ఈ యొక్క యానిమేషన్ అనేది మస్ట్ అండ్ షూర్. ఎందుకంటే ఒక వర్డ్ అనేది మూవ్ అయ్యి వర్డ్ అనేది సెంటెన్స్ అనేది క్రియేట్ అవుతుందంటే ఒక యానిమేషన్ ఈజ్ మస్ట్ అండ్ షూర్. అంటే ఒక మంచి క్లియర్ కట్గా అర్థమవుతుంది కాబట్టి. సో ఇవి కొన్ని ఆఫ్ ది యానిమేషన్స్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి యానిమేషన్స్. సో ఆల్మోస్ట్ ఆల్ అయితే ఈ విధంగా అయితే మనము ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో చూశారు కదా. సో ఈ విధంగా అయితే ఓవరాల్గా ఒక పోస్టర్ అయితే డిజైన్ అయిపోయింది. ఏం చేయాల్సిన అవసరం లేదు, టెంప్లెట్స్ ఆల్రెడీ ఉంటాయి. కావాలంటే 1 క్లిక్ తోటి మీరు ఆ టెంప్లెట్స్ అయితే యూజ్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఫేస్బుక్ స్టోరీ, యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే చూసుకుందాం. సో
ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఒక థంబ్నెయిల్ అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను థంబ్నెయిల్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెంప్లెట్లోకి వెళ్తాను. టెంప్లెట్ ఇన్ ద సెన్స్ గైస్, ఇక్కడ మీకు కొన్ని థంబ్నెయిల్స్ అయితే ఉన్నాయి కదా, దాన్ని మనం టెంప్లెట్ అంటాం అనమాట. సో దాంట్లో మనం బేసిక్గా మనం ఒక ఇమేజ్ని రీసెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అంటే సింగిల్ క్లిక్ తోటి అయితే థంబ్నెయిల్ అనేది సెటప్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కస్టమ్ థంబ్నెయిల్, అంటే మన ఓన్గా కూడా థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటుంది, వీటిని కూడా మనం యూజ్ చేసుకొని ఒక అట్రాక్టివ్ థంబ్నెయిల్ అనేది మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట. సో ఫోటో ఎడిటింగ్ గురించి వాళ్ళకి అవగాహన ఉన్నా లేకున్నా వాళ్ళు దీంట్లో ఈజీగా ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఆ ఒక్క ఆప్షన్ని చాలామంది ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకుంటారు ఈ యొక్క యాప్ యూజ్ చేసుకొని. సో ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను. సో ఆల్మోస్ట్ ఆల్ అయితే అయిపోయింది. అండ్ ఫైనల్లీ మనం ఇక్కడ లెన్స్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అని. చాలా అంటే చాలా వేస్ట్ అయితే మీరు ఒక అట్రాక్టివ్ థంబ్నెయిల్ అయితే మీరు చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు దీన్ని ఒక థంబ్నెయిల్ సేవ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి పైసలు పెట్టాలి అనుకుంటారు, కానీ పెట్టవద్దు. ఇక్కడ మనము కొన్ని ఉంటాయి పెయిడ్, కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అది కాకుండా థర్డ్ ఆప్షన్లో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్వైట్, సోషల్ లింక్, ఇంకా జీమెయిల్లో ఇంకా ప్రింట్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ సేవ్ అవుతున్నట్టయితే సేవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే సేవ్ అయితే అయిపోతుంది ఇమేజ్ డైరెక్ట్గా మనకు ఫోన్ స్క్రీన్లోనే. ఇప్పుడు తీసుకెళ్ళి చూపిస్తాను, సో చూసుకోవచ్చు ఇప్పుడు. సో డైరెక్ట్గా నా ఒక ఫోన్ స్క్రీన్లో ఫొటోస్లో వెళ్ళేసి చూపిస్తున్నాను, చూసుకోండి. అండ్ చూశారు కదా, సో థంబ్నెయిల్ వచ్చేసింది. సో ఈ విధంగా ఇంత ఈజీ వేస్ట్లో అయితే మనం చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ ఇదైతే వీడియో అనమాట. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మంచి కన్సెప్ట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ, జై హింద్.